Hi viewers, welcome to India Voice Now. ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడం మనందరి బాధ్యత. అసలు మంచి నాయకుడు అనేవాడు ఎలా ఉంటాడు? అసలు నాయకుడు ఎలక్షన్స్ కి ముందు ఎలా ఉంటున్నాడు? ఆ తర్వాత ఎలా ఉంటున్నాడు? ఇటువంటి ఇన్ఫర్మేషన్ ని మనకు అందిస్తూ ఒక మంచి వెబ్సైట్ ని రూపొందించి అట్ ద సేమ్ టైం ఆ వెబ్సైట్ ద్వారా ప్రజలకి కనెక్టింగ్ గా ఉంటూ అట్ ద సేమ్ టైం లీడర్స్ కి కూడా క్వశ్చన్ చేస్తూ మనందరి ముందుకు వచ్చింది యువర్ లీడర్ అనే వెబ్సైట్. సో ఆ యువర్ లీడర్ వెబ్సైట్ ఫౌండర్ అబ్దుల్ గారు మనతో ఉన్నారు. మరి ఆయన మాటలోనే అసలు ఈ వెబ్సైట్ ఎందుకు రూపొందించారు, ఆ వెబ్సైట్ ఎలా వర్క్ చేస్తుంది, ప్రజలకి ఎంత బాగా ఉపయోగపడుతుంది అనేది ఆయన మాటలోనే తెలుసుకుందాం. హలో అబ్దుల్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో మీరు ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి ఒక నాయకుడిని ఎలా ఎన్నుకోవాలి, ఒక మంచి నాయకుడిని ఎలా ఎన్నుకోవాలి, అట్ ద సేమ్ టైం మంచి నాయకుడిని ప్రమోట్ చేస్తున్నారు. సో అసలు ఈ వెబ్సైట్ స్టార్ట్ చేయాలి అనే థాట్ ఎలా వచ్చింది? వెబ్సైట్ స్టార్ట్ చేయక ముందు అంటే ఏదో కొన్ని పరిణామాల వల్ల మీరు వెబ్సైట్ స్టార్ట్ చేసి ఉంటారు. సో అవేంటి? ఏంటంటే దాదాపుగా 15 years నుంచి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక ముగ్గురం కలిసిన చోట లేదా ఇద్దరు కలిసిన చోట పొలిటికల్ లీడర్స్ని ప్రతిసారి తిట్టడం అలవాటు. ఆ తిట్టడం ఎలా ఉంటుందంటే, మనం ఎందుకు తిడుతున్నామో కూడా మనకు తెలియదు, కరెక్ట్ రీజన్ ఉండదు. సో ఏంటంటే ఇలా తిడుతూ ఉంటే సొసైటీ అనేది ఎప్పుడు చేంజ్ కాదు. ఎవరో ఒకరు కొంచెం ఇనిషియేటివ్ తీసుకోవాలి. అంటే మనం ఏమి చేయకుండానే మనం మాట్లాడడానికి హక్కు లేదు. సో ఆ ఉద్దేశంతో ఆలోచిస్తూ ఉంటే ఒక 6 years బ్యాక్ ఒక పోర్టల్, ఒక లీడర్స్ అందరినీ ఒక చోట తీసుకొస్తే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చింది. సో అప్పుడు స్టార్ట్ చేసాము ఆలోచన, కానీ అది కంప్లీట్ చేయలేకపోయాం. తర్వాత ఈ లాస్ట్ 6 months నుంచి దీన్ని ఎలాగైనా చేయాలి అనే ఉద్దేశంతో కూర్చొని లీడర్స్ అందరినీ, ఎవరైతే నేను పొలిటికల్లో లేదా బ్యాక్ ఎండ్లో వెనక నుండి లీడర్స్ అని చెప్పుకునే వాళ్ళందరినీ ఒక చోట తీసుకొని వస్తే ప్రజలకు తెలిసిపోతుంది వాళ్ళు పని చేయగలుగుతున్నారా లేదా చేస్తారా, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు. ఇవన్నీ ఒకే చోటుకు తీసుకొస్తే ప్రజలకి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఐడియా వచ్చింది. ఆ ఐడియాని మనము ఇప్పుడు ఎక్కువ మంది స్టూడెంట్స్ కానివ్వండి లేదా ఇప్పుడున్న జనరేషన్ వెబ్ లేదా మొబైల్లో ఉంటున్నారు. సో వీళ్ళకి మంచి మాధ్యమం ఏంటంటే ఇంటర్నెట్. ఈ ఇంటర్నెట్ ద్వారా మనం చెప్పగలిగితే ఎక్కువ మందికి రీచ్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో దానికోసం వెబ్ పోర్టల్ ఒకటి క్రియేట్ చేసాం. అది యువర్ లీడర్ లాగా అవతరించింది. సో ప్రస్తుతానికి ఇప్పుడున్న యువర్ లీడర్లో దేశం మొత్తంలో, భారతదేశంలో ఎవరైతే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరి డీటెయిల్స్ని, ఇన్ఫర్మేషన్ మొత్తం పెట్టేస్తున్నాం. సో ప్రస్తుతానికి అది జరుగుతుందండి. సో ఒక నాయకుడు మంచి నాయకుడు అని చెప్పాలి అంటే అతనికి ఎటువంటి లక్షణాలు ఉండాలంటారు? ప్రస్తుత సమాజంలో మంచి చెడు అని ఆలోచించేంత సమయం కూడా ఎవరికి లేదండి. సో అది ఎంతవరకు వెళ్ళిందంటే, నాయకుడు అన్న వాళ్ళు ఒక 20-30 మంది వెనక ఉండి సామాన్య మానవుడికి, సామాన్య ప్రజలకి ఎంత దూరంగా వెళ్తే వాళ్ళు మంచి నాయకుడు అన్న భ్రమలో మనం అందరం ఉన్నాం. సో అలా కాకుండా ప్రజలకి దగ్గరలో ఎవరైతే రాగలరో వాళ్ళ వరకు మనం తీసుకెళ్ళగలిగితే, ఓకే నేను ఇలాంటి పనులు చేయగలను అని చెప్పే వాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. అలాంటి వాళ్ళకి పదవులు రావండి. సో అలాంటి సామాన్య పౌరులు, ఉదాహరణకి మన ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ట్ అవడం వల్ల చాలామందికి సామాన్యులు కూడా పాలిటిక్స్లోకి రావడానికి అవకాశం ఉంది అని కొంచెం వరకు అవగాహన వచ్చింది. సో దీనివల్ల చదువుకున్న వాళ్ళు లేదా ప్రొఫెషనల్స్, ఏదైనా మంచి ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా ఎందుకు రాకూడదు, మనం కూడా ట్రై చేయొచ్చు అన్న దగ్గరికి ఇప్పుడు వచ్చారు. మనం వాళ్ళని మంచి వాళ్ళని చెప్పడానికి ఇప్పుడు మన దగ్గర ఎటువంటి కొలతలు లేవండి. వాళ్ళు ఎంతసేపు ఉన్నా మనకేం చేస్తారు, నాకేం చేస్తారు, ఇలా ఆలోచించడం ప్రారంభించాక మంచి చెడు అనేది మర్చిపోయారు. సో మనం ఇప్పుడు బాధ్యతగా తీసుకొని ప్రజలు ఒక వ్యవస్థలో మా పర్టికులర్ అంటే మా గ్రామానికో లేదా మా వార్డు వరకు ఏం చేయగలరు, అలా కాకుండా ఎంతసేపు మనము నా వరకు నాకు ఏమి ఉపయోగం అని ఆలోచించేంత వరకు మనం మంచి నాయకుడిని ఎన్నుకోవడం అసాధ్యం అని. సో నార్మల్గా ఒక మంచి నాయకుడు ఇలా ఉంటాడు అని ఎవరికైతే ప్రజలకైతే మనం చెప్పగలం, ఎంతవరకు అయితే చెప్పగలం, కానీ వాళ్ళ దగ్గరుండి మనం ఓటు అయితే వేయించలేం కదా. సో అలా ప్రజలకి ఎటువంటి సూచనలు ఇస్తున్నారు అంటే, ఇతని నాయకుడు ఇలాంటి నాయకుడిని ఎన్నుకుంటే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి సొసైటీ ఏర్పడుతుంది అని ఎటువంటి సూచనలు ఇచ్చి ఎలా చైతన్యపరుస్తున్నారు ప్రజలు? మేము మా వంతు ప్రయత్నంగా మంచి నాయకుడు అనేవాడు మీకు అందుబాటులో ఉండాలి, అందుబాటులో ఉండి మీ సమస్యలు ఏంటో వాళ్ళకి చెప్పగలిగే పరిస్థితులు ఉండి అదే సమస్యల్ని మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత వచ్చి
పరిష్కరించడానికి వచ్చినప్పుడు అవి పరిష్కరించగలిగామా లేదా, ఇలాంటి వాళ్ళలో మీరు ఏ పార్టీకి సంబంధం లేకుండా ఏ పార్టీ అయినా కూడా మీ దగ్గరికి రాగలిగిన నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్నుకోమనేసి మేము ఎక్కువగా జనాలకి లేదా ప్రజల వరకు మనము తీసుకెళ్ళగలుగుతున్నామండి. సో వీళ్ళు ఇన్ఫర్మేషన్ అంటే ఆ నాయకుడు ఏమేమి చేశాడు ఇంతకుముందు, ఇప్పుడు ఏమేమి చేయగలడు, ఏమేమి చేయాలనుకుంటున్నాడు, వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ మేము వెబ్సైట్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాం. దీన్ని ఉపయోగించుకొని ప్రతి సామాన్యుడు అర్థం చేసుకోగలరు. నేను ఈ పని చేయగలను అంటే ఇంకొక అతను ఆ పని చేయలేకపోవచ్చు. ఎవరు ఏమి పని చేయగలుగుతున్నారో ఆ పనిని మనము ఇన్ఫర్మేషన్ ఇస్తే డిసిషన్ అనేది ఓటర్ చేతిలో ఉంటుంది. మనం ఈ పార్టీకి ఓటేయండి లేదా ఈ మెంబర్కి ఓటేయండి అనేసి మేము ఎక్కడ చెప్పట్లేదు. మీరు మంచి నాయకుడు ఎవరైతే మీరు అనుకుంటున్నారో వాళ్ళందరూ మీ కాన్స్టిట్యుయెన్సీలో ఎవరైతే కాంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఎన్నుకోవడం మీ బాధ్యత. ఎవరిని ఎన్నుకోవాలనేది మీరు దీనిలో ఒకసారి ఇన్ఫర్మేషన్ చూడండి. చూశాక మీరు ఎవరిని ఓటేయాలనుకుంటే వాళ్ళకే. సో దేశం మొత్తం మీద ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ ఎవరైతే మేము పాలిటిక్స్లో ఉన్నామని చెప్పుకున్నారో అందరి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది ఆల్మోస్ట్. అవునండి. సో టోటల్గా ఈ రోజుల్లో రాజకీయ నేతలు ఎలా ఉంటున్నారంటారు? అంటే వాళ్ళు చెప్పిన హామీలు ఆ తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత ఎంతవరకు నెరవేరుస్తున్నారు అనుకుంటున్నారు? అవి స్టాటిస్టిక్స్ ప్రకారం తీసుకుంటే నాట్ ఈవెన్ 1%. ఓకే, నాట్ ఈవెన్ 1% కూడా వాళ్ళు కూడా అంటే మనము అడగట్లేదు కాబట్టి వాళ్ళు చేయట్లేదా, లేదా మనకెందుకు లేని మనం దూరం ఉంటున్నాం కాబట్టి వాళ్ళు చేయట్లేదా, లేదా వాళ్ళ అవసరం తీరిపోయింది కాబట్టి వాళ్ళు చేయట్లేదా, అది మనమే ప్రశ్నించుకోవాలి. ఓటేసే ముందు మనం ఎవరికి వేస్తున్నాము అనేది చాలా మనకి ముఖ్యం. అది మనం పట్టించుకోకుండా ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటేయడం, లేదంటే మా కులం కాబట్టి ఓటేయడం, మా వర్గం కాబట్టి ఓటేయడం, ఇలా జరిగినంత కాలం ఇది పర్సంటేజ్ అనేది ఇలానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చింది కాబట్టి కొన్ని అవకాశాలు మనము ఇప్పుడు కాకపోయినా ఒక 5 to 10 yearsలో దాన్ని కొంచెం బెటర్గా చూడడానికి అవకాశం ఉంది అని అనిపిస్తుంది. అది ఎంతవరకు రీచ్ అవుతామనేది మనకు కూడా తెలియదు, కానీ మనకు కొంచెం పాజిటివ్గా కనిపిస్తున్నాయి. కొత్త జనరేషన్ ఏమైనా చేయగలరు అనేసి. సో ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇప్పుడైతే మీరు అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఈ నాయకుడు ఇలా ఉన్నాడు అని ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఆఫ్టర్ ఎలక్షన్స్ వాళ్ళకు విన్ అయితే వాళ్ళు చేస్తున్నారు, ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు అని ప్రజలకు ఎటువంటి ఏ టైప్లో మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఎలా రీచ్ అవుతారు ప్రజలకి? ఇప్పుడు ఆన్లైన్ ద్వారా ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, లేదా ఎక్కువగా గ్రామాల వరకు ఫేస్బుక్ వెళ్ళి చాలామంది స్టూడెంట్స్ కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి ఫేస్బుక్లో అవైలబుల్ ఉన్నారు. మా యాక్సెస్ కూడా వాళ్ళు అంటే మేము ఎవరైతే టార్గెట్ చేస్తున్నామో ఆడియన్స్ వాళ్ళు ఆన్లైన్ వాడగలిగే వాళ్ళు, లేదా ఫేస్బుక్ వాడగడం వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఏం చేస్తున్నామంటే మీ కాన్స్టిట్యుయెన్సీకి ఎవరైతే ఎన్నుకున్నారో వాళ్ళు ఏమైతే హామీలు ఇచ్చారో మేము అవి లిస్ట్ మొత్తం పెట్టేస్తాం. లిస్ట్ పెట్టేశాక ఏవేవి నెరవేరుతున్నాయో మీ ఊరి నుంచి లేదా మీ గ్రామం నుంచి ఏమేమి పనులు జరిగాయో మీరు అక్కడ టిక్ చేయొచ్చు, లేదా ఇంకా ఆ సమస్యలు అలానే ఉన్నాయంటే టిక్ చేస్తాం. వాళ్ళు ఏమేమి నెరవేర్చారో మీరే టిక్ చేయండి. ఇవి వాళ్ళకి మీరు ఇన్వాల్వ్ అయ్యి ప్రజల ఇన్వాల్వ్మెంట్ లేకపోతే గ్రామం కానివ్వండి వ్యవస్థ డెవలప్మెంట్ అనేది జరగదు. ఇప్పుడు ఏమవుతుందంటే అదే ఇన్ఫర్మేషన్ని ఎవరైతే డెవలప్మెంట్ జరుగుతుందా లేదా ఏబీ పనులు ఏమి జరగట్లేదు అన్న ఇన్ఫర్మేషన్ మీరు పెడితే అదే ఇన్ఫర్మేషన్ని అది ఎమ్మెల్యే కానివ్వండి వాళ్ళ అపోనెంట్స్ కానివ్వండి ఎవరైతే కంటెస్ట్ చేశారో వాళ్ళకి అదే ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళి మెసేజ్ ద్వారా వెళ్తుంది. సో మెసేజ్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక సమస్య అంటే ఒక పర్సన్ ఎవరైతే అడిగారో వాళ్ళకి రియాక్ట్ కాకపోవచ్చు వాళ్ళు, కానీ అదే సమస్యని ఒక 100 మంది తీసుకొని వెళ్ళగలిగితే వాళ్ళు ఏదో ఒక సమయంలో కంపల్సరీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది తప్పని పరిస్థితుల్లో. సో అలా ఒక కాన్స్టిట్యుయెన్సీనే తీసుకొని ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఏ సమస్యలు ఉన్నాయో ముందే మేనిఫెస్టోలో పెట్టేస్తాం. ప్రజల మేనిఫెస్టో ఉంటుంది, దానితో పాటు రాజకీయ పార్టీల మేనిఫెస్టో కూడా ఉంటుంది. ఆ మేనిఫెస్టోని బట్టి వాళ్ళు నిజంగా పనులు చేస్తున్నారా లేదా అనేది ప్రజల ద్వారానే ఇన్ఫర్మేషన్ని ఇస్తున్నాం. అలా కాకుండా రాజకీయ నాయకులు నేను అన్నీ చేసేసాము అంటారు. అలా కాకుండా మాలాంటి పోర్టల్స్ అంటే మేమని కాకుండా ప్రజల ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఎక్కడ ఏం జరగదు. ఇప్పుడు మేము ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ పని జరిగిందా లేదా అనేది ఒక ఎన్జిఓగా లేదా ఒక సోషల్ సర్వీస్ కాజ్ లాగా మేము చేయలేము. మాకున్న అతి తక్కువ సమయం అనుకోండి, లేదంటే మాకున్న నెట్వర్క్ కానివ్వండి, మాకున్న
ఫైనాన్షియల్స్ కానివ్వండి, మేము ప్రతి గ్రామానికి గవర్నమెంట్ లాగా మేము వెళ్ళలేము. కానీ అదే గ్రామం నుంచి ఒకరు ఇద్దరు మా ఊర్లో ఈ పనులు జరుగుతున్నాయి, ఈ పనులు జరగలేదు అనేసి దాంట్లో అప్డేట్ చేయడానికి 1 నిమిషం కూడా పట్టదు. దానివల్ల ఏమవుతుందంటే ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న ఊర్లో ఉన్నాం, ఆ ఊరు నుంచి ఒక 100 మంది హైదరాబాద్లో ఉండొచ్చు, లేదా బెంగళూరులో ఉండొచ్చు, లేదా అమెరికాలో ఉండొచ్చు. వీళ్ళందరికీ ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది. వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ మా ఊర్లో ఇలా జరుగుతుంది, మేము కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు అని వాళ్ళు కూడా ముందుకు వస్తారు. ఆ విధంగా డెవలప్మెంట్ స్టేటస్ని ప్రతి ఒక్కరూ చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆఫ్టర్ ఎలక్షన్స్ వాళ్ళు ఏవైతే హామీలు నెరవేరుస్తున్నారో మీరు ఇప్పుడు చెప్పినట్లు ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి మీరు చెక్ చేయలేరు. అంటే వాళ్ళ పీపుల్ కూడా ఒక్కసారి మీకు రీచ్ అవ్వలేని ఛాన్స్ ఉందన్నమాట. ఒక్కోసారి రీచ్ అవ్వచ్చు, ఒక కాన్స్టిట్యున్సీ నుంచి రీచ్ అవ్వకపోవచ్చు. సో అటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా గవర్నమెంట్ త్రూ ఏమైనా వచ్చే ఛాన్సెస్? అవునండి, నాకు వచ్చేసి గవర్నమెంట్ వెబ్సైట్స్లో చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్తో పాటు ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో మాకున్న కాంటాక్ట్స్, అంటే కాలేజెస్లో స్టూడెంట్స్ని వాలంటీర్స్గా తీసుకొని ఆ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీలో ఏమేమి జరుగుతున్నాయో వాళ్ళ ద్వారా తెలుసుకోవడానికి మేము ప్రయత్నిస్తాం. అది మన ఆంధ్రప్రదేశ్ వరకే కాకుండా దేశం మొత్తం మీద ఒక వాలంటీర్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసుకొని మేము ఆ ఇన్ఫర్మేషన్ని మనం వీలైనంత వరకు అప్డేట్ చేయడానికి, వాళ్ళతో పాటు సామాన్య ప్రజలకు కూడా ఇన్వాల్వ్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. అది 6 monthsలో జరగవచ్చా లేదా 1 yearలో జరగవచ్చా అనేది మేము మా ప్రయత్నం అయితే అలానే కంటిన్యూ చేస్తూ ఉంటాం. కాన్స్టిట్యున్సీలో ఒక నాయకుడు విన్ అయిన తర్వాత అతని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్, అంటే అతను కొన్ని హామీలు ఇచ్చి ఉంటారు కదా, అతను నెరవేర్చినప్పుడు పబ్లిక్ మీకు కంప్లైంట్ చేయొచ్చు అని చెప్పేశారు. సో పబ్లిక్ మీకు కంప్లైంట్ చేసినప్పుడు మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? ఏ ద్వారా మీ పబ్లిక్ మీకు కంప్లైంట్ చేయాలి? ఇక్కడ మేము రెస్పాన్స్ తీసుకోమండి. యాక్చువల్గా ఇది సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే, ఒక కాన్స్టిట్యుయెన్సీ తీసుకుంటే ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో ప్రజలతో పాటు నాయకులు, ఈ నాయకుల్లో ఎలా ఉంటారంటే గెలిచిన నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఎవరైతే కంటెస్ట్ చేశారో అపోనెంట్స్, వీళ్ళందరూ కూడా స్టేక్ హోల్డర్స్. ఇప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని మనం ఆ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన వాళ్ళందరికీ ప్రొజెక్ట్ చేస్తాం. ప్రొజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే ముందు రెస్పాండ్ అవుతారో, ఇక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. కానీ ఇప్పుడు నాకు ఒక సమస్య వచ్చింది అనుకోండి, ఆ సమస్య నేను ఎవరికి చెప్పుకోవాలో నాకు తెలియదు, అంత మనకు ఇన్ఫర్మేషన్ లేదు, నాలెడ్జ్ కూడా లేదు. సో మనం ఏం చేయొచ్చు అంటే ఈ పోర్టల్కి వెళ్ళేసి నేను ఈ ప్లేస్లో ఉన్నాను, కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఆ అధికారికి, ఎవరైతే అధికారి ఉంటారో, ఇప్పుడు నీటి సమస్య అనుకోండి, వాటర్, వాళ్ళకి ఒక మెసేజ్ వెళ్తుంది. అదే కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన వార్డ్ మెంబర్ ఎవరైతే ఉంటారో, నియరెస్ట్ వార్డ్ మెంబర్, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అలానే ఎమ్మెల్యేతో పాటు ఎవరైతే కంటెస్ట్ చేశారో ఇంతకుముందు, వాళ్ళకు కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ వెళ్తారు. వీళ్ళందరూ మనకి ఆ సమస్యని పరిష్కరిస్తారా లేదా అనేది తర్వాత విషయం. అంటే మన సమస్యని ఎవరికి చెప్పుకోవాలో మనకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఆఫీసర్ నంబర్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఎలక్షన్స్ తర్వాత ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఏ డిపార్ట్మెంట్ వైజ్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తాం. ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది అంటే హైరార్కీ మోడల్లో ఉంటుంది. ఇప్పుడు నేను ప్రతి చిన్న విషయాన్ని CEO దగ్గరికి వెళ్ళలేము. అలా కాకుండా చిన్న విషయాలకి ఎవరు రెస్పాన్సిబుల్, లేదా ఇంకొంచెం పెద్ద విషయం అయితే ఎవరు రెస్పాన్సిబుల్, వీళ్ళ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి డిపార్ట్మెంట్కి కొంతమంది అధికారులకి సెల్ ఫోన్స్ ఇచ్చారు. అంటే వీళ్ళు ప్రజలతో కమ్యూనికేషన్ కోసం వాళ్ళకి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసింది. మనకేమన్నా ఇప్పుడు మన చిన్న ఊర్లో పల్లెలోకి వెళ్ళేసి ఫార్మింగ్, మన తల్లిదండ్రులు వ్యవసాయంలో ఉంటే వాళ్ళు వ్యవసాయ అధికారితో మాట్లాడాలంటే భయం, వాళ్ళు ఎక్కడో ఉంటారు పెద్దవాళ్ళు సార్ అనేసి. అలా కాకుండా ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఉన్నారనుకోండి, ఏ పంట వేయాలి అనే ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి పోర్టల్లోకి వెళ్ళేసి ఎవరితో మాట్లాడవచ్చు, వ్యవసాయ అధికారి ఎవరున్నారు, ఆయన పేరేంటి, ఆయన ఫోన్ నెంబర్ ఏంటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్. దానికి తగ్గిన స్కీమ్స్ కూడా, అంటే ఇప్పుడు గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కొన్ని వందల వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు సంక్షేమం పథకాలు అనేసి. సో ఆ పథకాల్లో మనకు ఏది సూట్ అవుతుంది, ఇది గవర్నమెంట్ ఇచ్చే ఇన్ఫర్మేషనే మనం ఒకే చోటికి తీసుకొచ్చి ప్రజలకి కొంచెం అవేర్నెస్ తీసుకురావడం కోసం, వాడుకోవడం కోసం. సో ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ పెట్టినప్పుడు వీళ్ళు చదువుకున్న యువత ఆ వ్యవసాయ అధికారికి ఫోన్ చేసి మాట్లాడవచ్చు, లేదా అక్కడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి కలవచ్చు. సో ఎవరిని కలవాలి, ఏ సమస్యకి ఎవరి దగ్గరికి వెళ్ళాలనేది కూడా ఎలక్షన్స్ తర్వాత మేజర్ మా పనుల్లో మొట్టమొదటి పని అదండి. ఓకే. సో పబ్లిక్కి కనెక్ట్ అయి ఉండేటువంటి పోర్టల్స్ చాలా ఉంటాయి. సో మీరు ప్రత్యేకంగా పొలిటీషియన్స్ని ఫోకస్ చేయడానికి కారణం ఏంటి? పొలిటీషియన్స్ అనేవాళ్ళు మనం అవునన్నా కాదన్నా
వాళ్ళు మన లీడర్స్. అంటే మీకు మనము మాట్లాడుకున్నప్పుడు ఒక 3-4 స్నేహితులు లేదా ఒక 10 మంది స్నేహితులు అనుకో, 10 మందిలో మనం ఒకరిని లీడర్గా ఎంచుకోవాలంటే 100 సార్లు ఆలోచిస్తాం. నేను ఎందుకు ఉండాలి. మనం ఈ 10 మందిలో ఒకరిని లీడర్గా యాక్సెప్ట్ చేయడానికి 100 క్వశ్చన్లు అడుగుతాం మనల్ని మనం. అలా అడిగిన తర్వాత మనకంటే బెటర్ క్వాలిటీస్ లేదా మనం చేయలేని పనులు వాళ్ళు చేయగలరు, ఇలాంటివి కొన్ని ఆలోచించుకున్న తర్వాతే మన క్లాస్ లీడర్ని కానివ్వండి, లేదంటే మన ఫ్రెండ్ సర్కిల్లో లీడర్స్ని కానివ్వండి, లేదా బయట ఆఫీస్లో టీమ్ లీడర్ కానివ్వండి, ఎవరినైనా మనం లీడర్గా ఆమోదం చేయాలి అనుకుంటే కొన్ని లక్షణాలు మనం చూస్తాం. మనం అలా చూసేటప్పుడు వాళ్ళు మనల్ని రిప్రజెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ప్రతిసారి 10 మంది కలిసి ఒక చోట వెళ్ళి మాట్లాడలేం. ఇప్పుడు ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాలంటే లీడర్ వెళ్తారు. లీడర్ ఎందుకు వెళ్ళాలి, క్లాస్ మొత్తం 100 మంది వెళ్ళొచ్చు కదా. అంటే రిప్రజెంటేషన్ అనేది అందరూ వెళ్ళడం కుదరదు. అది ఒకరు ఉండాలి ప్రజాస్వామ్యంలో, అది మన రాజ్యాంగంలో రాసింది. సో అలాంటప్పుడు మనల్ని ఒక కాన్స్టిట్యుయెన్సీ నుంచి కొన్ని లక్షల మందికి ఒక రిప్రజెంట్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఎంతో మనకంటే చాలా ఉన్నతంగా ఉండాలి, బాగా చదువుకున్న వాళ్ళు అయి ఉండాలి, లేదా మన సమస్యల్ని వాళ్ళు సభలోకి, లోక్సభ కానివ్వండి లేదా అసెంబ్లీ కానివ్వండి, వాళ్ళు వెళ్ళి మన సమస్యల్ని పరిష్కరిస్తారనే ఉద్దేశంతో రాజ్యాంగంలో రాసింది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనము అంత దూరం ఆలోచించలేకపోతున్నాం. దానికోసమే లీడర్షిప్ అనేది దేనికైనా కూడా ప్రతి సమస్యకి గవర్నమెంట్ అధికారులు ఎంతవరకు చేయగలరు అంతవరకే చేయగలరు. కానీ ఈ వ్యవస్థని ఏదైతే డిజైన్ చేసిందో అది పొలిటీషియన్స్ మాత్రమే చేయగలరు. ఏమైనా మార్పులు కావాలన్నా పొలిటీషియన్సే చేయాలి, అధికారులు దాన్ని అమలుపరుస్తారు తప్ప వాళ్ళు కొత్తగా ఏమీ చేయలేరు. సో మనము ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఏంటంటే ఏదైతే దేశానికి ముఖ్యమో వాళ్ళు పొలిటీషియన్స్, మనము ఎంతగా కాదనుకున్నా కూడా వాళ్ళే ముఖ్యులు. సో అలాంటి వాళ్ళకి మనకు ఇంతవరకు ఒక సిస్టమ్ లేదు. ఎవరు ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, మా ఊర్లో ఎవరు ఎమ్మెల్యేనో నాకు తెలియదు, ఎవరు కంటెస్ట్ చేశారో తెలియదు. పోనీ తెలుసుకుందామన్నా కూడా నాకు ఎక్కడ సెర్చ్ చేసినా కూడా వాళ్ళ పేరు తప్ప మిగతా ఏమీ ఇన్ఫర్మేషన్ కనిపించదు. సో నాకు సంబంధించిన నాయకుడు, నేను ఓటేసిన నాయకుడు లేదా ఓటు వేసే ముందు నా నాయకుడు ఎవరో నాకు తెలియదు, కానీ నేను ఓటేయాలి, ఎవరికి వేయాలనో తెలియదు. సో అలాంటి వాటికి ఒక సిస్టమ్ అంటే బాగుంటుంది. అంటే కొత్తగా వచ్చే యువకులు ఎవరైతే కొత్తగా ఓటింగ్ వచ్చిందో వాళ్ళకి ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే నేను ఎవరికి ఓటేయాలి, ఎందుకు వేయాలని ఆలోచించినప్పుడు నాకు ఒక వ్యవస్థ, ఒక సిస్టమ్ అనేది ఉంటే ఆ సిస్టంలోకి వెళ్ళి నేను చూసుకోగలను. ఓకే, మా కాన్స్టిట్యుయెన్సీలో 10 మంది కంటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ గురించి చరిత్ర ఇది. సో వీళ్ళలో ఎవరు బెటర్ అనేది ఐ కెన్ టేక్ ద డెసిషన్. ఇప్పుడు నేను డెసిషన్ తీసుకోవడానికి నాకు ఇన్ఫర్మేషనే లేదు. ఒకరు వచ్చేసి ఆ గుర్తు ఈ గుర్తుల మీద మనం ఓటేయాల్సిన, అంటే చదువుకోని వాళ్ళతో పాటు చదువుకున్న వాళ్ళు కూడా గుర్తులపైన ఓటు వేసే రోజుల్లో ఉన్నాం మనం. ఇంకా అలా కాకుండా మనకి ఎవరు ఏంటి, వాళ్ళ హిస్టరీ ఏంటి, వాళ్ళు ఏమేమి ప్రామిస్ చేశారు, మన ఊరికి ఏమైనా చేస్తామంటే దానిలో ఎంతవరకు చేయగలరు, అది నిజంగా సాధ్యమయ్యే పనేనా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ని మనము ఒకే చోట ప్రొవైడ్ చేయగలిగితే కొంచెంలో కొంచెం. ఇప్పుడు ఒకేసారి మనము రాత్రి సిస్టమ్ మొత్తాన్ని మార్చలేం. సిస్టంలో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఒక చోట మనం చేర్చగలిగితే కొంతలో కొంత మార్పు స్టార్ట్ అవుతుంది. ఇది యువర్ లీడర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది ముఖ్య ఉద్దేశం అంటే మనలో ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో లేదా కొత్త తరం ఎవరైతే లీడర్షిప్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి 2019 ఎలక్షన్స్ లోపల యువర్ లీడర్ ద్వారా అట్లీస్ట్ ఒక 15 to 20 మెంబర్స్ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ని తీసుకురావడానికి కాలేజెస్ నుంచి కానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానివ్వండి, కార్పొరేట్ కంపెనీస్ ద్వారా కానివ్వండి మోటివేట్ చేసి మన ఆంధ్రప్రదేశ్ నుంచి 10 నుంచి 20 మంది తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో పనిచేస్తున్నాం. సో మిగతా వెబ్సైట్స్ గురించి కామెంట్ చేయలేను, కానీ ఇవి ఎలా ఉన్నాయంటే ఎలక్షన్స్ కోసము స్టార్ట్ చేసి ఎలక్షన్స్ అయిన తర్వాత చాలా వరకు క్లోజ్ చేస్తున్నాను. దీంట్లో కూడా న్యాయం ఉంది. ఇప్పుడు నేను ఇంత ఖర్చు పెట్టేసి వెబ్సైట్ చేసి మళ్ళీ 5 సంవత్సరాలు దీంట్లో ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసి, యాక్చువల్గా ఇవన్నీ గవర్నమెంట్ చేయాల్సిన పనులు. యాజ్ ఎ సోషల్ సర్వీస్ లాగా ఉంటే మనకే ఉపయోగం. నేను కష్టపడినందుకు, మా టీం కష్టపడినందుకు
దేశం వన్ కాకపోయినా 0.5% చేంజ్ అయినా కూడా దట్ ఈస్ సాటిస్ఫాక్షన్. దేశం కోసం ఏదో చేసామన్నా. సో దేశం కోసం చేయాలంటే మనము ఆగస్ట్ 15కి ఒక సెల్యూట్ కొట్టేసి, గాంధీ గారికి కనిపిస్తే ఒక సెల్యూట్ కొట్టేసి అలా వెళ్ళడం వరకే సరిపోతుందంటే మనం ఏం చేయలేము. సో మనం చేయాల్సిందంటే ఎక్కడ మార్పు తీసుకొని రాగలిగితే మనకి దేశం బాగుపడుతుంది, అక్కడ కాన్సన్ట్రేట్ చేసి యువ లీడర్ని తీసుకొచ్చాము. సో కొన్ని రాష్ట్రాల్లో ఈ గవర్నెన్స్ అనేది అమల్లో ఉంది. సో మన ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్గా లేకపోయినా కొన్ని రాష్ట్రాల్లో మాత్రం టోటల్ ఈ గవర్నెన్స్ మీదే పీపుల్ కనెక్ట్ అయ్యి ఉన్నారు, గవర్నమెంట్కి కనెక్ట్ అయ్యి ఉన్నారు. అంటే అదేంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే లంచాలు లేకుండా, ఎటువంటి కమిషన్స్ లేకుండా వాళ్ళకి అవసరమైనవి గవర్నమెంట్తో డైరెక్ట్గా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ గవర్నెన్స్తో. సో దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అంటే ఈ గవర్నెన్స్ అంటే గవర్నమెంట్ చేసే పనులన్నీ చాలా వేరుగా ఉంటాయండి. గవర్నమెంట్ చేసే పనులు ఏంటంటే మనకి ఒక సర్టిఫికేట్ కావాలన్నా కానివ్వండి, లేదంటే మనకి అలా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా, ఇలాంటి పనులు చేసుకోవడానికి గవర్నమెంటే చేయాలి, అది మనం ఎవరూ చేయలేము. సో మేము గవర్నమెంట్కి మాకు డిఫరెన్స్ ఏంటి అంటే గవర్నమెంట్ చేసే పనులు ఎక్కడెక్కడ ఏ పనులు ఎవరిని అప్రోచ్ కావాలి. ఇప్పుడు నా సమస్యకి నేను అగ్రికల్చర్ రిలేటెడ్ అయితే నేను వెళ్ళేసి ఐటీ డిపార్ట్మెంట్తో మాట్లాడితే ఎంత తేడా ఉంటుందో, ఎవరితో మాట్లాడితే మన పనులకి రీచ్ అవుతామనేది యువ లీడర్ ప్రొవైడ్ చేస్తుంది. అలాంటి గవర్నమెంట్లో చాలా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ గవర్నెన్స్ చాలా వరకు అమల్లో ఉంది. కానీ మనకేంటంటే చాలామందికి మనకు తెలియదు, ఆ వెబ్సైట్స్ ఏ వెబ్సైట్కి వెళ్ళి ఏ పనులు చేసుకోవాలన్న ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గర లేదు. కానీ మనం అందరము పొద్దున మార్నింగ్ లేకముందు నుంచి ఫేస్బుక్లో ఉంటాం, కానీ ఇంటర్నెట్ వాడడంలో మనం చాలామంది ఉన్నాం. కానీ ఏ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉందనేది మనకు తెలియదు. అది చాలా కష్టపడితే కానీ ఆ ఇన్ఫర్మేషన్ మనకు రాదు. ప్రతి డిపార్ట్మెంట్కి ఒక వెబ్సైట్ ఉంది, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు ఏ వర్క్స్ చేస్తారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. కానీ అది నామమాత్రంగా ఉంది, అంటే ఎవరికి తెలియకుండా అని అప్డేట్స్ కాకుండా. అంటే మనం ఇప్పుడు ఉన్న సిస్టమ్ని చూస్తే మనము ఫేస్బుక్కి స్టార్టింగ్లో వచ్చిన చిన్న మెసేజ్ ఎలాగైతే ఉండిందో, లేదా ఫోన్ ఉండింది మనకి, ఆ ఫోన్కి స్మార్ట్ ఫోన్కి ఎంత డిఫరెన్స్ ఉందో అంత డిఫరెన్స్ ఉంది ఇప్పుడున్న సోషల్ నెట్వర్కింగ్కి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే వెబ్సైట్లకి. సో ఒక లీడర్ తప్పు చేసినప్పుడు మీ పబ్లిక్ అనేది కంప్లైంట్ చేస్తారు, అంటే ఏదైతే మీరు ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తారో ఇది ప్రాబ్లం ఉంది అన్నప్పుడు పబ్లిక్ కూడా రెస్పాండ్ అయ్యి కంప్లైంట్ చేస్తారు. అట్లాంటప్పుడు ఒక 100 మంది 200 మంది వాళ్ళ కంప్లైంట్ వాళ్ళు పోస్ట్ చేసినప్పటికీ ఒక ఆ పర్టికులర్ లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్పందించకపోతే మీరు ఎలా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది వాళ్ళకి? ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇది ప్రజాస్వామ్యం, మా సమస్యలు ఇవి అని చెప్పేసి ఇంతకుముందు కాలంలో మనం చూస్తే రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేసేవాళ్ళం, ఇప్పటికీ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే వ్యవస్థలో కొన్ని మార్పులు వచ్చాయి. అంటే ఆన్లైన్లో ఏంటంటే ఎక్కువ మందిని ఒకే చోట తీసుకురావడానికి చాలా సులభం. సో వీళ్ళందరూ వచ్చాక ప్రొటెస్ట్ చేస్తున్నాం, మనం ఒక కాజ్ కోసం ప్రొటెస్ట్ చేస్తున్నాం. లీడర్ తప్పు చేశారా లేదనేది తర్వాత విషయం. మనకి ఈ పర్టికులర్ సమస్య ఉంది, ఈ సమస్యని పరిష్కరించండి అని ఒక వినతి పత్రం ఇస్తున్నాను. ఆ వినతి పత్రం ఇచ్చేటప్పుడు నేను ఒక్కనే ఇవ్వట్లేదు, నాతో పాటు ఒక 100 మంది కూడా ఇదే సమస్య మీద పోరాడుతున్నారు, లేదా ఇదే సమస్య వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ని మనం వినతి పత్రమే ఇవ్వగలం. మన ప్రజాస్వామ్యంలో మనకున్న రిస్ట్రిక్షన్స్ ఏంటంటే ప్రొటెస్ట్ చేయడం, నాకు ఈ సమస్య ఉందని చెప్పడం, అంతే తప్ప మనం లీడర్ దగ్గరికి వెళ్ళి ఈ పని చేయండి కంపల్సరీ చేయాలని మనం ఏమి చేయలేం. మన సమస్య ఇదండి, దీన్ని పరిష్కరించకపోతే ప్రొటెస్ట్ చేస్తారు. మనతో పాటు అపోజిషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. సమస్య పెద్దదైనప్పుడు వాళ్ళు చేయలేకపోతే ప్రజా సంఘాలు ఉన్నాయి, ఎన్జిఓస్ ఉన్నారు, ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకొని ఆ పనిని పూర్తి చేయడానికి అవకాశం ఉండొచ్చు. లేదంటే ఆ అధికారులకి మనం ఆ ఇన్ఫర్మేషన్ని పాస్ చేసినప్పుడు అధికారులు కూడా 100 మంది కానప్పుడు 200 మంది జాయిన్ అయినప్పుడు చేయొచ్చు, లేదా 200 1000 కావచ్చు. కానీ సమస్యకి పరిష్కారం అయితే సమస్య ఒకటి ఉంది అనే విషయం చెప్పడమే మన ముఖ్య ఉద్దేశం. ఆ సమస్యని ఎవరైతే పరిష్కరించగలిగారో వాళ్ళకి మాత్రమే వచ్చే ఎన్నికల్లో ఓటేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరు పనిచేసినా ప్రజానాయకులు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్ని మన్ననలు పొందాలి. వాళ్ళు అలా పొందలేనప్పుడు వాళ్ళు ఎన్ని పనులు చేసినా వేస్ట్ అవుతుంది. సో వాళ్ళు మెప్పు పొందాలంటే ఏదో ఒక పని చేయాలి. ఆ పని చేయాలి అంటే ప్రజల సమస్యలనే పరిష్కరించాలి. నా సమస్య లేనిది సమస్య క్రియేట్ చేసి పరిష్కరిస్తానంటే ఎవరు ఒప్పుకోరు కదా. అలా
ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకి మంచి నాయకుల్ని అందించాలన్న మంచి ఉద్దేశంతో ప్రజల ముందుకు వచ్చారు. మీకు ఆల్ ది బెస్ట్. అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే సంస్థ స్టార్ట్ చేశారో మంచి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. సో చూసారు కదా, ప్రజలకి మంచి చేయాలి, మన దేశానికి మంచి నాయకుల్ని అందించాలని మంచి ఉద్దేశంతో మన ముందుకు వస్తోంది యువర్ లీడర్. సో యువర్ లీడర్ ఎంతో సక్సెస్ అవ్వాలి, అలాగే ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరో స్పెషల్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.